హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ హ్యాపీ ఉగాది. తెలుగు సంవత్సరానికి మనం అడుగు పెట్టేశాం కదా. మీతో పాటు మాకు కూడా మంచి జరగాలి, మన ఆశలన్నీ నెరవేరాలి అండ్ మన వర్క్స్ అన్నీ సాఫీగా జరిగిపోవాలి. అలాగే నేనైతే ఎక్కడికి వెళ్ళాను అనేది మీకు చెప్పలేదు కదా. మేమైతే ఎక్కడికంటే కొమ్మాల జాతరకి వెళ్ళామండి. మా దగ్గర కొమ్మాల జాతర అని ఒక నరసింహస్వామి జాతర అయితే జరుగుతుంది. మేము వెళ్ళింది ఈవినింగ్ టైము. అట్మాస్ఫియర్ అంటారా ఎంత కూల్గా ఉందో. మేము వెళ్ళేటప్పుడు అక్కడ చెరువులు, బర్డ్స్ అన్నీ బాగున్నాయి. మీకు విజన్ బాగుంటుందని తీయడానికి ట్రై చేశాను. మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇలా బయలుదేరిన వాళ్ళం మేము ఎంతసేపటికి మాకు సరిగ్గా అడ్రస్ తెలీదు. మేము వెళ్ళింది అయితే బండి మీద కాబట్టి అలా కనుక్కుంటూ వెళ్ళిపోయాము. ఇదైతే చెరువు కట్ట. లిటరల్లీ వెళ్ళేటప్పుడు చాలా భయమేసింది. ఎందుకంటే చాలా హైట్లో ఉంది. కిందేమో చుట్టుప్రక్కల చెరువు ఉంది, మధ్యలో ఏమో కాలువ ఉంది. వెళ్ళేటప్పుడు విలేజ్ నుండి వెళ్ళాం కాబట్టి మేము ఇలా బయలుదేరిన వాళ్ళం. చుట్టూ పొలాలు భలే ఉందండి అట్మాస్ఫియర్. మీతో షేర్ చేద్దాం అనిపించింది, అందుకే అయితే షూట్ చేశాను. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా, మాకైతే కొంతమంది వెళ్ళి వస్తున్న వాళ్ళు ఎదురవుతూ ఉన్నారు. అంటే ఇదే రూటు అని కన్ఫర్మ్ చేసుకుంటూ అలా కంటిన్యూ అయ్యాం మేమంతే. ఇంకా ఇలా వెళ్ళిన వాళ్ళం. ఆల్మోస్ట్ ఇక మనమైతే రీచ్ అయ్యాం. ఎక్కడికి వెళ్ళాం అనేది చెప్పాను కదా. ఇంకా గుడిని అయితే మీరు ఇక్కడ నుండి విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇంకా ఆల్మోస్ట్ ఇలా వచ్చేసాం మనం. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు మాకు సమ్మక్క సారక్క జాతర ఎంత బాగా జరుగుతుందో ఇది కూడా అంతే. కాకపోతే ఎక్కువ ఫేమ్ అయితే లేదు ఇక్కడ. అంటే మా చుట్టుపక్కల వాళ్ళు అయితే వెళ్తారు. చిన్న జాతరలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికైతే చేరుకున్నాం మేము. చేరుకున్న తర్వాత మీకు విజన్ చూపిస్తాను, గుడి విజన్. ఇక్కడ నుండి బయలుదేరి వచ్చేసాము. వెళ్ళేది నరసింహస్వామి దగ్గర. మరి ఇక్కడేంటి కోళ్ళ ఫామ్స్ ఉన్నాయని అంటున్నారా? వెళ్ళొచ్చిన తర్వాత నాన్ వెజ్ తింటారంట. నేను కూడా వెళ్ళినప్పుడు అలానే అనుకున్నాను, నరసింహస్వామి అంటే ప్యూర్ వెజ్ ఉంటుందేమో అని. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నామాలు పెట్టుకోకుండా ఉంటామా? వెళ్ళగానే అక్కడైతే ఇంకా మాకు ఎదురయ్యారు. మాకు కూడా ఎగ్జైటింగ్ ఉండే, నాకు కూడా బాగా ఇష్టం. ఇలా మనం పెట్టుకున్నా కానీ వాళ్ళు పెట్టే విధానం వేరే ఉంటుంది. భలే అనిపించింది నాకైతే. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా వెళ్ళిన వాళ్ళం చూస్తే మీకు లిటరలీ నమ్మరు ఎంతమంది ఉన్నారో క్యూలో. అయితే మాకు అక్కడ బయట చూస్తే జనాలు ఉన్నట్టు అనిపించలేదు, కానీ క్యూలో మాత్రం చాలామంది ఉన్నారు. చూసారా, ఇలా నామాలు అయితే పెట్టించుకున్నాం. అది పెట్టినందుకు 20 రూపీస్ అంట. అసలు అతను భలే జోక్ చేస్తున్నాడు. ఇక్కడ చెప్పులు దాచిపెట్టినందుకు 20, కొబ్బరికాయ 50. ఇలా మామూలుగా వెళ్ళే వాళ్ళైతే ఇవన్నీ ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇంకా చెప్పులు, బొట్టు అంటామా కంపల్సరీ. ఇంకా కొబ్బరికాయలు అంటే ఇంటి దగ్గర నుండి పట్టుకెళ్ళడం బెటర్. ఇంకా ఇక్కడ నుండి వచ్చాక అంత క్యూ ఉంటే మనం ఎక్కడ వెళ్ళగలుగుతాం? పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ వెళ్ళే రూట్ కూడా చాలా చీకటిగా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో స్పెషల్ దర్శనం అయితే తీసుకున్నాం. స్పెషల్ దర్శనం ఒక్కొక్కరికి 100 రూపీస్ అంట. అలా బయలుదేరి వెళ్ళిపోయాం. ఇక్కడ చూసారా, స్పెషల్ దర్శనం గేట్ అయితే క్లోజ్ చేశారు. ఎవరైతే టికెట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తున్నారు, వెళ్ళనిస్తున్నారు. నాకైతే భలే అనిపించింది ఈ జాతర. అలా వెళ్ళామా, ఇంకా మెట్లు ఎక్కుతూ వెళ్ళాము. ఇక్కడైతే కొండ మీద ఎక్కడో చిన్న గుహలో ఉన్నాడు దేవుడు. ఇక్కడ చూసారా, చాలా బొట్లు ఉన్నాయి. ఎవరైనా మొక్కుకుంటే ఖచ్చితంగా ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ వెళ్తారంట. నేనైతే చూసినప్పుడు అది మనకు తిరుపతి నాకైతే గుర్తొచ్చింది. మీరేమంటారు? నిజమే కదా. అలా దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ మెట్ల మీద సేద తీరే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం, డైరెక్ట్ దర్శనం. ఇక్కడ చూసారా, ఈ గుహ వెనకాల లైటింగే లేదు. మీకు కూడా లైటింగే లేకుండే ఇంకా మేము వెళ్ళేసి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ దర్శనానికి ముందుకు వెళ్ళే ముందు ఇక్కడ చిన్న గేట్ ఇచ్చారండి. ఇందులో నుండి మనం స్పెషల్ దర్శనం కోసం అని వెళ్ళాలి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ మనం ముందుకు వెళ్తాం దేవుడు ఈ దర్శనాని కోసం. ఇక్కడ నుండి ఇంకా నేనైతే వీడియో కంటిన్యూ చేయలేదు, ఇక్కడ వరకు స్టాప్ చేశాను. ఇంకా వచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నామాలు పెట్టి అగరబత్తులన్నీ ఇక్కడే పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టుకోవడానికి ఒక స్పెషల్ ప్లేస్ అంటూ పెట్టారు. చూసారు కదా, అన్ని నామాలే కనబడుతున్నాయి. మీరు కూడా మంచి జరగాలని వేడుకోండి. ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేము
మా సార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే తను ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక్కడ చూసారా అలా బొట్లు పెట్టేస్తున్నారు. ఎవరి మొక్కులు వాళ్ళయి, ఎవరి బాధలు వాళ్ళయి అన్నట్టు. అక్కడ కొబ్బరి చిప్పలో దీపం అయితే భలే వెలుగుతుందండి. కింద చూసారా మీకు లైటింగ్, గుడి మొత్తం ఓవర్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుండి ఇలా మేము కిందికి దిగుతూ వచ్చి అక్కడ కూర్చున్నాం. మేము ప్రసాదం కోసం అయితే మా సార్ వెళ్ళారని చెప్పాను కదా. అలా వెళ్ళిన తర్వాత ఇంకా మేము చూస్తున్నప్పుడు అలా చాలామంది ఎవరి ఫోటోలు వాళ్ళు, ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయారు. అండ్ మేము కూడా అలానే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చూసారా ఈ తమ్ముడు ఏం గట్టిగానే కోరుకుంటున్నాడో తెలియదు కానీ ప్రతి మెట్టుకు పూజ చేస్తూ వెళ్తున్నాడు. అనిపించింది నాకు. అన్న చెల్లెలు మరి వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఇద్దరు, ఒకరు వాటర్ పెట్టి తడి పెడుతూ ఉంటే ఇంకొకరు బొట్లు పెడుతూ వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ నుండి అయితే మేము బయటకు వచ్చేసాం. ఇంకా దర్శనం అయిపోయింది, కూల్గా ప్రసాదం తినేసి బయటకు వచ్చేసాం. ఇక్కడైతే సమ్ ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. ఇంకా క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళు అక్కడే ఉన్నారు. మనం కనుక స్పెషల్ దర్శనం తీసుకోకపోతే ఇప్పటివరకు కూడా గుడిలోకి చేరుకోలేమేమో అనిపించింది. అంత క్రౌడీగా ఉంది. ఇక్కడ నుండి అయితే ఇక మనం బయలుదేరదాం, ఎందుకంటే చీకటి అయ్యేలా ఉంది అని. ఇక్కడ వ్యూ బాగుంది కదా, ఎక్కడ చూసినా. షాపింగ్కి అయితే పర్లేదు, బాగుంది షాపింగ్ పర్పస్ అయితే. అన్ని రకాల సామాన్లు అయితే ఉన్నాయి. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే గోలీ సోడా. ఈ మధ్య రేర్ కదా గోలీ సోడా తాగడం అనేది. ఇంకా మేమైతే గోలీ సోడా తాగేసి, ఒక్క గోలీ సోడాకి 10 రూపీస్ అంట. అలా తీసుకున్నాం. 4 తీసుకొని నిమ్మకాయ సోడా అయితే తాగేసాం. ఇలా తాగేసిన తర్వాతకి ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం. చాలా రోజులు అవుతుంది కదా ఇలా గోలీ సోడాలని మేము ఎంజాయ్ చేసి. అయితే మా చిన్నప్పుడు ఎప్పుడో ట్రై చేసాం. వీళ్ళకైతే ఈ గోలీ సోడా అంటే కూడా అర్థం కాలేదు. తర్వాత ట్రై చేసిన తర్వాత బాగుందని అన్నారు. అఫ్కోర్స్ ఇలాంటివి అయితే జరుగుతూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా రథము, స్వామివారి రథం అంట. అందులోనే ఊరేగింపు జరుగుతుందంట. ఇక్కడ లోకల్ జాతరలలో ఇవైతే స్పెషల్. జిలేబీ, బూందీ, ఇంకా అన్నీ స్పెషల్గా ఉంటాయి కదా. అలా అయితే తీసుకున్న తర్వాతకి ఇంకా ఇలా తీసుకున్న తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం మేము. షాపింగ్ కంటే ఏం కొన్నారు అనుకుంటున్నారా? ఇక్కడైతే మా బాబాయ్ అయితే కీ చైన్ అడిగాడు. ఈ కీ చైన్ 50 రూపీస్ అంట. దీని మీద తన పేరు అయితే రాయించుకుంటున్నారు, నియాన్ అని. మీకైతే విజన్ ఖచ్చితంగా కనిపించట్లేదని నాకు తెలుసు, కానీ ఏదో నా తృప్తికి అయితే వీడియో తీశాను. నియాన్ రాజ్ అని అయితే రాపించుకున్నాడు. తర్వాత దాని మీద ఏదో లిక్విడ్ అయితే పెట్టారండి. ప్రాసెస్ అయితే భలే ఉంది. ఫస్ట్ హీట్ చేసి తర్వాత దాని మీద చెక్క పైన నేమ్ రాసి ఆ తర్వాత మళ్ళీ ఏదో లిక్విడ్ అయితే పెట్టాడు. కాసేపు ఆరేంత వరకు చేతిలో పట్టుకున్నానా అని చెప్పాడు. లాస్ట్కి అయితే డిజైన్ భలే వేశాడు. మొత్తానికి అయితే ఫినిష్ అయింది. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా మన లేడీస్ షాపింగ్కి వెళ్ళాలి కదా. ఒకరికి అయిపోతే ఇంకొకరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ చూసారా బూందీ అన్నీ స్పెషల్గా ఉన్నాయి. అవి ఎంత డస్టీగా ఉన్నా మనకు నచ్చుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన తర్వాత ఇలాంటి పిక్స్ అయితే ఖచ్చితంగా చూడాలి కదా. మనం అక్కడ ఖచ్చితంగా తీసుకునే ఉంటాం కదా. అందుకే మీతో షేర్ చేశాను. బాయ్ బాయ్. ఈ ఉగాది మీకు కలిసి రావాలి, నాకు కలిసి రావాలి. బాయ్ బాయ్.